హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల డాక్టర్ సి ఆనందరామం గారి అనిత నవల మొదటి భాగం మీకోసం. ప్రియమైన అత్తయ్యకి, నేను రేపు బయలుదేరి మీ ఊరొస్తున్నాను. అక్కడి మా పొలం వ్యవహారాలు పరిష్కరించుకునే వరకు మీ ఇంట్లోనే ఉంటాను. నమస్కారాలు. నీ కోడలు అనిత. ఉత్తరం చదవడం పూర్తి చేసినా మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది శారదమ్మ. ఏంటమ్మా అది? ఎవరి దగ్గర్నుండి? కుతూహలంగా అడిగాడు రాజారావు. ఉలిక్కిపడింది శారదమ్మ. అనిత రాసింది, ఇక్కడికి వస్తోందట. ఈ మాటలు వినగానే శారదమ్మ కంటే ఎక్కువగా ఉలిక్కిపడ్డాడు రాజారావు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనిత రాసిందా? ఇక్కడికి వస్తోందా? ఎందుకు? పొలం వ్యవహారాలు పరిష్కరించుకోవడానికట. దానికి ఆవిడెందుకు రావడం? మామయ్య రావచ్చుగా. శారదమ్మ సమాధానం చెప్పలేదు. బేలగా చూసి ఊరుకుంది. మగవాళ్లు చేసుకోవలసిన పనులకి తను తయారవడం దేనికి? అంతేలే, ఎవరి సంతానం మరి? వెటకారంగా అన్నాడు రాజారావు. అప్పటికీ శారదమ్మ మాట్లాడలేదు. మా ఇంట్లో దిగడానికి వీల్లేదని ఖండితంగా రాసేయ్. ఒంటరిగా పొలం వ్యవహారాలు పరిష్కరించుకోవడానికి రాగలిగిన వ్యక్తి ఒంటరిగా నివసించలేకపోలేదు ఖచ్చితంగా అన్నాడు రాజారావు. శారదమ్మ ముఖం పాలిపోయింది. కొన్ని క్షణాలు మాట్లాడకుండా మానుకుని ఎలాగో గొంతు పిగుల్చుకుని, పోనీ రానియ్యరాదురా, కొన్నాళ్లు మనింట్లో ఉంటుంది. నీ స్నేహితులు ఎంతమంది, ఎన్ని రకాల వాళ్లు మనింటికి రావడం లేదు. సొంత మేనకోడలు, ఆ మాత్రం ఉంచుకోలేను అంది శారదమ్మ. రాజారావు విస్తుపోయి చూశాడు. అతనికి జ్ఞానం వచ్చిన దగ్గర్నుండి చూస్తున్నాడు. శారదమ్మ ఎన్నడూ ఎవరి మాటలకు అవునని కాని కాదని కాని అనలేదు. ఆవిడ నోట్లో ఎప్పుడూ అలాగే అన్న పదం సిద్ధంగా ఉంటుంది. ఎవరేం చెప్పినా వెంటనే అలాగే అనేస్తుంది. భర్త బతికి ఉన్నన్ని రోజులు అలాగే అంది. కొడుకు ప్రాజ్ఞుడయి యాజమాన్యం స్వీకరించాక అలాగే అంటోంది. తల్లి ఈ బేలతనం చూసి రాజారావు అనేకసార్లు జాలిపడినా అప్పుడప్పుడు చికాకు పడకపోలేదు. ముఖ్యంగా తండ్రి చేసిన అప్పుల జాబితాలు తలుచుకున్నప్పుడల్లా ఈ చికాకు ద్విగుణీకృతమవుతూ ఉంటుంది. తన తల్లి మరీ ఇంత అమాయకంగా అన్నిటికీ అలాగే అనకుండా ఉంటే తన తండ్రి ఇంత వ్యసనలోలుడయి ఇన్ని అప్పులు చేసేవాడు కాదేమో. భర్తకు విధేయురాలై ఉండడం భార్య ధర్మం కావచ్చు, కాని తన గృహాన్ని చక్కదిద్దుకోవడం గృహిణి ధర్మం కాదా? ఎప్పుడూ అన్నిటికీ గానుగెద్దులాగా తల ఊపే తల్లి ఈనాడు స్వతంత్రించి ఇన్ని మాటలాడేసరికి ఆశ్చర్యంగా చూశాడతను. శారదాంబ ఏదో ఆవేశంలో అన్ని మాటలందే కాని వెంటనే తన మాటలకు తానే ఆశ్చర్యపోయి భయంగా బేలగా కొడుకు వంక చూసింది. ఆ చూపులకు తట్టుకోలేకపోయాడు రాజారావు. సరే, రమ్మని రాయి అన్నాడు పొడిగా. నీకు కష్టంగా ఉంటే నట్టుతూ ఆగిపోయింది శారదమ్మ. నాకు కష్టంగా ఉంటే ఉంటుంది. నాకు సాధ్యమైనంత వరకు నీ ఇష్టాన్ని కూడా గౌరవిస్తాను అన్నాడు రాజారావు. నడిచిపోతున్న కొడుకుని వెనక నుండి చూసి లోలోపల నిట్టూర్పు విడిచింది శారదాంబ. అంతా తండ్రి రూపమే, కాని స్వభావాలతో ఎంత వైరుధ్యం! నాకు సాధ్యమైనంత వరకు నీ ఇష్టాన్ని కూడా గౌరవిస్తాను. ఎన్నాళ్లకు వింది తను ఇలాంటి మాట? మొదటి నుండి తనది సాత్విక స్వభావమే. వాదాలకు యుద్ధాలకు కాలుదువ్వడం ఏనాడూ ఇష్టం లేదు. ఏదో సందర్భంలో భర్త అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏదో చెప్పబోయింది. కస్సుమన్నాడు భర్త. బ్రతకడమెలాగో మాకు తెలుసు. ఈనాడు నువ్వు నాకు బోధించక్కర్లేదు. నోరు మూసుకుని ఇల్లు చక్కదిద్దుకో. తను పైకి ఎంత కఠినమో మనసంత సున్నితం. ఆ రోజు తన మనసు తీవ్రంగా మదనపడింది. ఆ తర్వాత ఏనాడు ఏ సందర్భంలోనూ తానై కలిగించుకోలేదు. ఓ యాంత్రికమైన అలవాటు రాను రాను తన వ్యక్తిత్వంలో ఒక భాగమై పిల్లల ముందు కూడా అలాగే నిలబడింది. ఈనాటికి తన రాజా నీ ఇష్టాన్ని గౌరవిస్తాను అంటున్నాడు. ఎంతవరకు గౌరవిస్తాడు? తన అంతరాంతరాల్లో కోరిక నెరవేరుతుందా? ఇంటి ముందు ఒక్కసారిగా సందడి చెలరేగింది. కన్నా ఎందుకో అరుస్తున్నాడు. కమల పకపక నవ్వుతోంది. సుశీల ఇంట్లోకి వస్తూ కూడా పుస్తకం చదవడం మానలేదు. పిల్లలంతా ఇంటికొచ్చారు. శారదాంబ లేచింది. పిల్లలకు త్వరగా కాఫీ ఫలహారాలు అందించాలన్న ఆలోచనతో ఆవిడ ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి.
సుశీల, రమణరావు గారొచ్చారు. కాస్త ముఖం కడుక్కుని మంచి చీర కట్టుకుని బయటకురా. పిల్లల గది ముందు నిలబడి అన్నాడు రాజారావు. సుశీల కనుబొమలు ముడుచుకున్నాయి. అది గమనించి కూడా లక్ష్య పెట్టకుండా త్వరగా రా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. సుశీల విసుగ్గా లేచింది. రమణరావును తలచుకుంటేనే శరీరం చీదరతో జలధరిస్తుంది సుశీలకు. రమణరావు తెల్లగానే ఉంటాడు, ఒడ్డు పొడుగు కూడా ఉన్నాడు. కాని అతని కళ్లలో ఏదో క్రౌర్యం కనిపిస్తుంది సుశీలకి. కొంతమంది కళ్ళు, ముక్కు, నోరు అన్నీ బాగానే ఉన్నా చూడగానే ఏదో విరక్తిభావం కలుగుతుంది. అతని సమక్షంలో నుండి పరిగెత్తి పారిపోవాలనిపిస్తుంది. కాని ఆ రమణరావుకే తనను కట్టిపెట్టాలని చూస్తున్నాడు అన్నయ్య. రమణరావు పోలీసాఫీసర్ కొడుకు, చెప్పుకోదగినంత ఆస్తిపాస్తులు కలవాడు. ఈ 2 లక్షణాలతో రమణరావు అన్నయ్యకు బాగా నచ్చాడు. తన అయిష్టం ఎంతగా వ్యక్తపరుస్తున్నా పట్టించుకోవడం లేదు. అన్నిటికంటే జానకి మాటలు తలుచుకున్నప్పుడల్లా భయం కలుగుతోంది. రమణరావు పేరు వింటూనే ఎగిరిపడింది జానకి. రమణరావును మాత్రం ఎంతమాత్రం చేసుకోకు, నా మాట విను, బ్రతికినంతకాలం ఏడుస్తూ కూచోవాలి అంది జానకి. ఏ, ఎందుకు అడిగింది సుశీల. జానకి సమాధానం చెప్పలేదు. చెప్పు జానకి, జానకి భుజాలు కుదుపుతూ అడిగింది సుశీల. జానకి సమాధానం చెప్పకపోగా ఏడ్చేసింది. నన్ను క్షమించు. ఒకవేళ మీ అన్నయ్య నిన్ను ఆ రమణరావుకే ఇచ్చి పెళ్లి చేస్తాడేమో. అప్పుడు నేనేమీ చెప్పకూడదు. భగవంతుడి దయవల్ల అలా జరగని పక్షంలో అంతా చెబుతాను. నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను? ఈ మాటలన్నీ రాజారావుకు చెప్పేయాలనిపించింది సుశీలకి. కాని చెప్పలేదు. జానకితో మాట్లాడానని చెబితేనే మండిపడతాడు రాజారావు. ఇక జానకి మాటలకు విలువ ఇస్తాడా? వద్దన్నా రహస్యంగా జానకితో మాట్లాడుతున్నందుకు తనను చివాట్లు పెడతాడు. జానకితో ఈ రహస్య సమావేశాలు కూడా కరువవుతాయి. జానకి తల్లి ఒకప్పుడు తమ ఇంట్లో వంట మనిషి, వితంతువు. ఆ తరువాత ఆవిడ గర్భవతి అయింది. జానకిని ప్రసవించింది. జానకి తండ్రి ఎవరో ఎవరికీ తెలీదు. ఈ సంగతులు జరిగేనాటికి సుశీల ఇంకా పుట్టలేదు. అయినా ఆ నోట ఈ నోట చాలా కథలు వింది. జానకి తల్లి తులసమ్మ వంట పని మానేసింది. ఆవిడకు ఎలా వచ్చిందో ఏమో, వంటలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా 4 ఎకరాల నిక్షేపంలాంటి మాగాణి వచ్చింది. రాజారావు పసితనమంతా దర్జాగా గడిపాడు. కాని తండ్రి కళ్ళు మూసి యాజమాన్యం వచ్చాక తమ సంసారపు దర్జా అంతా మేడిపండు వంటిదని తెలుసుకున్నాడు. ఆస్తికి మించిన అప్పుల్ని చేసిపోయారు లక్ష్మీవతిగారు. తల గిర్రున తిరిగింది రాజారావుకి. ఆ అప్పులన్నీ తీర్చి ఆస్తిని సంరక్షించటమెలాగో అన్నదే రాజారావును పట్టుకున్న పెద్ద సమస్య అయిపోయింది. ఆ ధ్యేయంతోనే ఎద్దులా కృషి చేస్తున్నాడు. ఇంట్లో దర్జాలు తగ్గించుకోమని నచ్చ చెప్పలేక సతమతమవుతున్నాడు. కొడుకు నోటితో చెప్పకపోయినా అతడి మనసు అర్థం చేసుకుని వంట మనిషిని మాన్పించింది శారదమ్మ. శారదమ్మకే కాస్త నలతగా ఉన్నా ఎలా తెలుసుకుంటుందో తులసమ్మ రెక్కలు కట్టుకుని వాలి వంటంతా చేసి వెళుతుంది. ఇది రాజారావుకేమాత్రం నచ్చకపోయినా తల్లి అనారోగ్య పరిస్థితి, ఇంట్లో పసిపిల్లల ఆలనా పాలనా ఆలోచించి సహించి ఊరుకునేవాడు. ఒక వితంతువు కూతురుగా పుడుతూనే అప్రతిష్ట నెత్తిన పెట్టుకుని పుట్టిన జానకికి పులిమీద పుట్రలా మరో అనర్థం చుట్టుకుంది. జానకి నిండు కోర్టులో ముద్దాయిగా నిలబడవలసొచ్చింది. డబ్బు కోసం ఎవరినో వలలో వేసుకోవాలని ప్రయత్నించిందని, అతను అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వలన పోలీసులను పిలిచి అల్లరి పెట్టాలని ప్రయత్నించిందని కేసు. తనను ఎవరో దుండగులు బలాత్కారంగా కారులో లాక్కుని వెళుతుంటే సహాయం కోసం పోలీస్ అని అరిచానని కన్నీళ్లతో జానకి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. జానకిని ఎంత సౌమ్యరాలో బాగా తెలిసిన వాళ్లు కూడా జానకిని చూడగానే చెవులు కొరుక్కునేవారు. ఏమోనమ్మా, ఆ తల్లికి కూతురు కదూ, ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని సరదాగా చెప్పుకునేవారు. జానకి నడివీధిలో తల ఎత్తుకు నిలబడలేని పరిస్థితొచ్చేసింది. సుశీల కన్నా జానకి 1 సంవత్సరమే పెద్ద. ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. ఊళ్ళో గొడవలకి వేగలేక జానకి చదువు మానుకుని మద్రాసు వెళ్ళిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చింది సుశీల. ఏడవకు సుశీ, మనం అక్కా చెల్లెళ్లలా కలిసిమెలిసి తిరిగాం. కొంతకాలం మద్రాసులో ఉండి అక్కడే చదువుకుని ఈ దుమారం కాస్త తగ్గాక మళ్ళీ ఇక్కడికొస్తాను బాధగా అంది జానకి. అన్నీ మోసాలు, అబద్ధాలు, ఇలా లేనిపోని గాథలు పుట్టించి నీ బ్రతుకు బండలు చేస్తే వాళ్లకేం వస్తుందని ఉక్రోషంగా అంది సుశీల. అబద్ధాలని నువ్వు నేను అరిస్తే నిజాన్ని అబద్ధంగా మార్చగలిగిన వాళ్లు భయపడతారా? ఆపదలో రక్షక దళాన్ని పిలిచినందుకు వాళ్ళీ విధంగా నన్ను బాధించారు.
కన్నీళ్లతో విడిపోయిన జానకి, సుశీల మళ్లీ 5 ఏళ్లకి కలుసుకున్నారు. జానకి పూర్తిగా మారిపోయింది. వెనకటి ఉత్సాహం, చిలిపితనం ఎగిరిపోయి పూర్తిగా ఉదాసీనంగా తయారైంది. ఊళ్ళో వెనకటి ఉద్ధృతం తగ్గినా జానకిని చూడగానే చెవులు కొరుక్కోవడం మాత్రం మానలేదు. రాజారావుకు జానకి పట్ల ఆర్ద్రభావం లేకపోలేదు. చిన్నతనం నుంచి అతను జానకిని సొంత చెల్లెలిలా అభిమానించాడు. జానకిని దోషిగా అతని అంతరంగం ఊహించలేకపోతోంది. కాని జానకి అల్లరిపడింది. కోర్టులకెక్కి పత్రికల పాలయ్యి నలుగురి నోళ్లలోనూ నానింది. అతనికన్నిటికంటే తన కుటుంబ క్షేమమూ సమాజంలో ప్రతిష్ట ముఖ్యం. ఆ కారణం చేతనే జానకితో మాట్లాడడానికి వీల్లేదని సుశీలను కఠినంగా శాసించాడు. పాపం, జానకి రమణరావును గురించి చెప్పిన మాటలు సుశీల రాజారావుకు ఎలా చెప్పగలదు? నల్లని చీర కట్టుకుని, తాటికాయంత బొట్టు పెట్టుకుని, విసుగు నడుచుకునే ప్రయత్నంలో చికాకు ఎక్కువ కాగా హాల్లోకొచ్చింది సుశీల. హలో సుశీలాదేవి! ఎంతో సభ్యతతో పలకరించాడు రమణరావు. అదేం పాపమో, రమణరావు ఏది చేసినా ఏం మాట్లాడినా కృతకంగానే అనిపిస్తుంది సుశీలకి. హలో అంది పొడిగా. నేనిప్పుడే వస్తాను. కావాలనే సుశీల, రమణరావులను వదిలి వెళ్ళిపోయాడు రాజారావు. సుశీల మనసులో గుర్రుమంది. రాజారావు ఉద్దేశం అర్థం చేసుకున్న రమణరావు సుశీల వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు. సుశీల తిరిగి నవ్వలేదు, ముఖం తిప్పుకుంది. అన్న దగ్గర లేడు కనుక తన తిరస్కారాన్ని సాధ్యమైనన్ని విధాల ప్రకటించడానికే సిద్ధపడింది సుశీల. సుశీలలో ఈ సంచలనం రమణరావు అర్థం చేసుకోకపోలేదు. కాని సుశీల సౌందర్యం అతడికి పిచ్చెక్కిస్తోంది. అదీకాక రాజారావు ఆస్తిని గురించే తప్ప అప్పుల గురించి తెలీదతనికి. రాజారావు లాంటి ఐశ్వర్యవంతుడి చెల్లిని, అందాల రాశిని, సుశీలని ఈ తిరస్కారాలకి భయపడి వదులుకోదలుచుకోలేదు రమణారావు. మీరి నల్లచీరలో చాలా అందంగా ఉన్నారు. నాకు నలుపంటే ఇష్టం అన్నాడు. ఒళ్ళు మండింది సుశీలకు. నాకు నలుపంటే అసహ్యం. నాకిష్టం లేని వ్యక్తుల దగ్గరకు విధిగా వెళ్లాల్సొస్తే ఈ నల్లచీర కట్టుకుంటాను అంది సుశీల. తల తిరిగింది రమణరావుకు. ఎంతైనా సుశీల తన అయిష్టాన్ని ఇంత స్పష్టంగా ప్రకటిస్తుందని అతను అనుకోలేదు. పాలిపోయిన రమణరావు అంతకు ఇంతకు నిరుత్సాహపడే రకం కాదు. సుశీల కోపాన్నంతటినీ సరసం కింద మారుస్తూ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నాడు చిలిపి నవ్వుతో. నిర్ఘాంతపోయింది సుశీల. అతనిమీద చేదరింపు మరింత ఎక్కువయింది. అతని ముఖం చూడడం ఇష్టంలేక చేతికందిన విశ్వనాథవారి చెలియల కట్ట చదువుతూ కూర్చుంది. ఏంటి చదువుతున్నారు? చెలియలి కట్ట. ఏం వస్తుంది ఆ పుస్తకాలు చదివితే? కూడు పెడతాయా, గుడ్డ పెడతాయా అన్నాడు రమణరావు. కూడు గుడ్డ తప్ప జీవితంలో ఇంకేమీ లేవా? ఎందుకు లేవు? గుర్రపు పందాలున్నాయి. ఎంత సరదాగా ఉంటుంది. వస్తే లక్షలొస్తాయి. లేకపోతే చిప్ప చేతికొస్తుంది టకీమని అంది సుశీల. వస్తే వస్తుంది. జీవితంలో కష్టపడి సంపాదించి ఏనాటికి ఐశ్వర్యవంతులం కాగలం? అదృష్టం కలిసొస్తే ఇలాగే రావాలి అన్నాడు రమణరావు. మీరు ఒక్కటి మర్చిపోతున్నారు. అదృష్టం అనేది మనను వెతుక్కుంటూ వచ్చేది. మనం వెతుక్కుంటే దొరికేది కాదు. అదృష్టం సంగతేమో కాని ఐశ్వర్యం మాత్రం మనం సాధించి పొందవలసిందే. ఆ మాటల్లో ఆసక్తి లేని సుశీల తిరిగి పుస్తకంలో తలదాచుకుంది. నేను చదువుతాను పుస్తకాలు, కానీ ఇలాంటి చెత్త పుస్తకాలు చదవను. మంచి మంచి పుస్తకాలు చదువుతాను అన్నాడు రమణరావు. పుస్తకాల్లో ఆసక్తిగల సుశీల చటుక్కున తలెత్తి, ఏం పుస్తకాలు అంది. ఖాతా పుస్తకాలు, పద్దు పుస్తకాలు, లాటరీ పజిల్స్, చెక్ పుస్తకాలు అన్నాడు రమణరావు. పకపక నవ్వింది సుశీల. అప్పుడే లోపలికొచ్చిన రాజారావు సుశీల నవ్వు చూసి, ఏంటి నవ్వుతున్నావు అన్నాడు. మీ స్నేహితుడు అత్యంత ఉత్తమ సాహిత్యమంటే ఏంటో చెబుతున్నారు. వింటే నవ్వాగలేదు. ఏంటి? ఖాతా పుస్తకాలు. రాజారావు పెదవులపైన కూడా చిరునవ్వు విరిసింది. సుశీల గడియారం చూసుకుని విముక్తి పొందిన దానిలా లేచి, అన్నయ్య, నేను సంగీతం క్లాస్కెళ్ళాలి, టైం అయిపోతోంది అంది. వెళ్ళిరా అన్నాడు రాజారావు. ఎందుకండీ? ఆడపిల్లలకు సంగీతం కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా? అంతకన్నా ఇంట్లో పనిపాటలు నేర్చుకుంటే మేలు. రాజారావు ముఖం గంభీరం కావడం చూసి తను పొరపాటుగా మాట్లాడనని నొచ్చుకున్నాడు రమణారావు. సుశీల మాత్రం సహించలేకపోయింది. లలిత కళలు కూడుగుడ్డా పెట్టవు, నిజమే. కాని మనసుకొక మధురమైన ఆనందాన్ని కలిగిస్తాయి. గుర్రపు పందాలు, లాటరీలు తప్ప మరొకటి తెలియని వాళ్లకి
ఆ ఆనందం అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. అది వాళ్ల దురదృష్టం అంది సుశీల. సుశీల అన్నాడు రాజారావు మందలిస్తున్నట్టు. సుశీల మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజే అనిత వస్తోంది. శారదమ్మ ఒకటే హడావిడి పడుతోంది. చాలా రోజుల తర్వాత ఆవిడ మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. శారదమ్మకు దగ్గర సంవత్సరం కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తలవని తలంపుగా వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది శారదమ్మ. పిచ్చిదానిలా చూస్తోన్న శారదమ్మను చూసి ఆప్యాయంగా తల నిమురుతూ, నేనే శారదా, ఏంటలా చూస్తావ్? అన్నాడు దయాశంకర్ నవ్వుతూ. అన్నయ్యా, నువ్వేనా? వచ్చావా? ఎన్నాళ్లకు కనిపించావు? పెదవులపై చిరునవ్వు, కళ్లలో కన్నీళ్లు చిందిస్తూ అంది శారదమ్మ. ఎప్పుడో వచ్చేవాణ్ణి, మీరు రానిస్తే. శారదమ్మకు కలుక్కుమంది ఆ మాటతో. సమాధానం చెప్పలేని స్థితిలో తలవంచుకుంది. దయాశంకర్ ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో అది బంధువర్గాల్లో పెద్ద దుమారం రేపింది. భార్యను తీసుకుని చెల్లెలి ఇంటికి వచ్చాడు దయాశంకర్. లక్ష్మీపతి వీధి తలుపులు వేసేసి, నేను పరువు ప్రతిష్టలతో బ్రతుకుతున్నవాడిని. నీ ఇష్టమొచ్చినట్టు నువ్వు ఊరేగు, నా ఇంట్లో మాత్రం అడుగుపెట్టకు, నా బ్రతుకు బజారుపాలు చెయ్యకు అన్నాడు. తనదైన వ్యక్తిత్వం ఏనాడో చంపుకున్న శారదమ్మ బొమ్మలా నిలబడిపోయింది. తన భార్యతో వీధిలో నుంచే తిరిగి వెళ్లిపోయిన దయాశంకర్ 20 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఇంటికొచ్చాడు. వదినని తీసుకొచ్చావా? అడిగింది శారదమ్మ. మీ వదిన నీకసలు తెలియదు కనుక ఈ ప్రశ్న అడిగావు. ఆవిడికెంత ఆత్మాభిమానమో తెలుసా? ఆ కంఠంలో ప్రాణం ఉండగా తనను అవమానించిన ఇంట్లో అడుగు పెడుతుందా? ఆవిడను పైలోకానికి సాగనంపాకే ఇక్కడికొచ్చాను అన్నాడు దయాశంకర్. ఈ మాటలంటున్నప్పుడు అతని కంఠం సన్నగా వణికినా పెదవులు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి. శారదమ్మ ఈ మాటలు విని నిజంగానే నొచ్చుకుంది. తన అన్నగారి జుట్టు అంతగా నెరిసిపోవడానికి, ముఖం బాగా ముడతలు పడడానికి వృద్ధాప్యం కారణం కాదని అప్పుడు అర్థమైందామెకు. అయ్యయ్యో అన్నయ్య, పాపం నీకు అనబోతుండగానే దయాశంకర్ చెయ్యెత్తి చెల్లెల్ని వారించాడు. శారదా, ఆగాగు. ఇప్పుడు నేనొచ్చింది పరామర్శలు చేయించుకోవడానికి కాదు, పెళ్లి సంబంధాలు వెతకడానికి. శారదమ్మ పిచ్చిపట్టిన దానిలాగా చూసింది. ఏంటి, పెళ్లి సంబంధాలా? నువ్వు మళ్ళీ ఈ వయస్సులో? విరగబడి నవ్వాడా మాటలకు దయాశంకర్. పిల్లనిచ్చేవాడుంటే నేను చేసుకుంటాను, కాని పెళ్లి సంబంధాలు వెతకవలసింది నాకు కాదు, అనితకి. అనిత ఎవరు? ఓ, నీకసలేమీ తెలియదు కదూ. అనిత నా కూతురు, బంగారు బొమ్మ. ఫోటో చూడు. అనిత ఫోటో శారదమ్మకిచ్చాడు దయాశంకర్. ఎంత బాగుంది, అచ్చు హిందువుల పిల్లలాగా ముచ్చటపడింది శారదమ్మ. అవును, దానికన్నీ మన అలవాట్లే వచ్చాయి. నేను రోజాను పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ నీకు పిల్లలు పుడితే పెళ్ళెలా చేస్తావని భయపెట్టారు. ఆ మాటలు రోజాతో చెప్తే రోజా నవ్వేసి మనలాగే వాళ్లూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అనేసింది. అదే బాగుందని ఇన్నాళ్ళు నిశ్చింతగా ఉన్నాను. ఈ అనిత ఉందే, ఇది నా ప్రాణం తీసింది. ఏ, ఎవర్ని ప్రేమించింది? భయంగా అడిగింది శారదమ్మ. పకపక నవ్వాడు దయాశంకర్. ప్రేమిస్తే బెంగదేనికి? సుఖంగా అది కోరిన వాడికిచ్చి పెళ్లి చేసేవాడిని. అది ఎవర్ని ప్రేమించలేదు. నీ ఇష్టం నాన్న, నువ్వెవరిని చేసుకోమంటే వాళ్లను చేసుకుంటాను అంది. ఎంత మంచి పిల్ల! మురిసిపోయింది శారదమ్మ. మంచిదా? రణగొండి రాలుగాయి. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. చచ్చినట్టు సంబంధాలు వెతుకుతున్నాను. ఈ ఊళ్ళో ఒక సంబంధం ఉందని విని వచ్చాను. పెళ్ళికొడుకు. దయాశంకర్ మాట పూర్తి కాకుండానే రాజారావు వచ్చాడు. ఇతనెవరు? ఆశ్చర్యంగా అడిగాడు దయాశంకర్. మా పెద్దబ్బాయి రాజారావు. లా పాసయ్యి ఈ ఊళ్ళోనే లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటు పొలం పనులు కూడా వాడే చూసుకుంటున్నాడు. వీడి తర్వాతది సుశీల, బిఎస్సి చదువుతోంది. దీనికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం ఇంచుమించు కుదిరినట్టే. ఆ తరువాతది కమల, 4th ఫారం చదువుతోంది. ఆఖరివాడు కన్నా, 2nd ఫారంలో ఉన్నాడు చెప్పింది శారదమ్మ. బాగుంది. రాజారావునే చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు దయాశంకర్. రాజా, ఈయన మీ మామయ్య పరిచయం చేసింది శారదమ్మ. రాజారావు దయాశంకర్ని ఏనాడు చూడకపోయినా అతని గురించి విన్నాడు. నమస్కారం చేసి, అత్తయ్యగారిని కూడా తీసుకొచ్చారా అన్నాడు మామూలు మర్యాద సూచకంగా. ఆహా, పర్వాలేదోయ్, మాకంటే మీరే నయం. మీ నాన్న మమ్మల్ని వీధిలో నుంచే వెళ్ళగొట్టాడు.
నువ్వు ప్రేమగా అత్తయ్య గారిని కూడా తీసుకురమ్మంటున్నావు. ఈ మార్పు చూసే అదృష్టం ఆవిడికి లేదయ్యా, పైలోకానికి వెళ్ళిపోయింది చెప్పాడు దయాశంకర్. ఓహ్, ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. మీ ఆరోగ్యం బావుందా అడిగాడు రాజారావు. దివ్యంగా ఉంది శారదా. ఒక దివ్యమైన ఆలోచన. మన రాజారావుకే అనితనిచ్చి పెళ్లి చేస్తే? రాజారావు శారదమ్మ ఇద్దరూ తెల్లబోయారా మాటలకి. ఇదిగోనయ్యా మా అనిత ఫోటో చూడు అంటూ ఫోటో ఇచ్చాడు దయాశంకర్. నిర్లక్ష్యంగా క్రింద పడేయాలనుకున్న రాజారావు ఆ ఫోటో మీద నుంచి కొన్ని క్షణాల వరకు చూపులు తిప్పుకోలేకపోయాడు. అప్రయత్నంగా దాన్ని జేబులో వేసుకున్నాడు. మేనల్లుడని నీకేం లోపం చెయ్యను. వాళ్లమ్మ తన డబ్బు 1,00,000 రూపాయలు అనిత పేర బ్యాంకులో వేసింది. అది అనిత కుటుంబం కోసం తప్ప మరే సందర్భంలోనూ వాడకూడదని గట్టి నియమం చేసింది. ఆలోచించుకుని సమాధానం చెప్పు అన్నాడు దయాశంకర్. శారదమ్మ కళ్ళు మెరిశాయి. ఆవిడకు అన్నగారంటే మొదటినుంచి చాలా ఆపేక్ష. ఆ ఆంగ్లో ఇండియన్ వదినగారు పోయింది. అనితను తన కోడలిగా చేసుకుంటే 2 కుటుంబాలు కలుస్తాయి. తమ కుటుంబానికి ఒక అండ ఏర్పడుతుంది. కాని రాజారావు ముఖం మాత్రం గంభీరమైంది. క్షమించండి, మీ అమ్మాయిని నేను చేసుకోలేను అన్నాడు. తెల్లబోయాడు దయాశంకర్. అదేమిటయ్యా, అమ్మాయి నచ్చలేదా? ఫోటోలో కంటే చాలా బాగుంటుంది అన్నాడు దయాశంకర్. అంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదు చెప్పాడు రాజారావు. మరి ఇంకా కట్నం కావాలా? కట్నానికి నేను ఆశపడడం లేదు. మరింకేంటి నీ అభ్యంతరం? కొంపదీసి నువ్వెవర్నైనా ప్రేమించావా? చిన్నతనంలోనే బాధ్యతలన్నీ నెత్తినబడి ప్రేమించడానికి తీరిక లేకపోయింది మావయ్య. దయాశంకర్ పక్కపక్క నవ్వి, మరి ఎందుకు కాదంటున్నావో కారణం చెప్పు అన్నాడు. ఒక ఆంగ్లో ఇండియన్ యువతి కూతుర్ని నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు రాజారావు. ఎగిరి కూర్చున్నాడు దయాశంకర్. వాట్? ఇందాకటి నుంచి మాటల్లో అంత సంస్కారం ఒలకబోసి? సంస్కారం మాటల్లోనే కాదు మావయ్య, మనసులోనూ ఉంది. ఎవరైనా ఇలాంటి పెళ్లి చేసుకుంటే మనసారా అభినందిస్తాను. భలే సంస్కారం హేళనగా అన్నాడు దయాశంకర్. అవును, కొన్ని సంస్కారాలు భలేగానే ఉంటాయి. ఒక కుటుంబానికి యజమానిగా నా బాధ్యతలు గుర్తించే సంస్కారం కూడా నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా చెల్లెళ్లకు పెళ్లిళ్ళు కావడం కష్టం. మన సంఘం ఈనాటికి కబుర్లలో ముందుకు దూకుతున్నంతగా కార్యాచరణలో ముందుకు దూకడం లేదు. ఆగండి, మీరనబోయేది నాకు తెలుసు. మీ డబ్బు హోదా సహకరిస్తాయంటారు. కాని అది నాకిష్టం లేదు. ఈ మాటలతో దయాశంకర్ ముఖంలో హేళన ఎగిరిపోయింది. వాత్సల్యంగా రాజారావు వీపు తట్టి, శభాష్ అని శారదమ్మతో అన్నాడు. ఆణిముత్యంలాంటి కొడుకును కన్నావు శారదా అని. ఈ ప్రశంసకు శారదమ్మ పొంగిపోయినా రాజారావు అనితను కాదనడం నచ్చలేదావిడకు. అలాగని ఎప్పటిలాగే ఏమీ అనలేకపోయింది. ఆ రోజే దయాశంకర్ వెళ్ళిపోయాడు. ఆనాటికీనాడు సంవత్సరం తరువాత అనిత దగ్గర నుండి ఈ ఉత్తరం. అనిత చాలా అందంగా ఉంటుందట. అనిత వచ్చాక అనిత రాజారావుకి నచ్చితే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఇలా తీయగా సాగిపోయాయి శారదమ్మ ఆలోచనలు. అటు రాజారావుకి ఇంచుమించు ఇలాంటి ఆలోచనలే వచ్చాయి. అనితను చేసుకోమని మావయ్య తనని అడిగాడు. తను కాదన్నాడు. అనిత ఫోటో తనకు చూపించినట్టే తన ఫోటో అనితకు చూపించి ఉండవచ్చు. ఆ ఫోటో చూసి తనను ఎలాగైనా ఆకర్షించాలని వస్తోందా అనిత అనుకున్నాడు రాజారావు. స్కూటర్ మీద స్టేషన్కు వెళ్లిన రాజారావు ఎంతో ఆతృతతో ప్రతి కంపార్ట్మెంటు గాలించాడు. తను ఫోటోలో చూసిన ఆ సుందరమూర్తి ఎక్కడా కనిపించలేదు. ఒక్క క్షణం నిరుత్సాహంతో డీలా అయిపోయాడు. తనకు కలిగిన నిరుత్సాహానికి తనే ఆశ్చర్యపోయాడు. తనకు తెలియకుండానే తన మనసు అనిత రాక కోసం ఇంతగా ఎదురు చూస్తోందా అనుకున్నాడు. రాజారావు స్కూటర్ చప్పుడు వినగానే ఇంటిల్లిపాది బిలబిలలాడుతూ బయటకొచ్చారు. అందరూ ఒక్కసారే అనిత ఏది అని అడిగారు. రాలేదు. అందరి ముఖాల్లోనూ నిరుత్సాహం స్పష్టంగా కనబడింది. శారదమ్మ మరీ దిగులు పడింది. రాలేదా? ఎందుకు రాలేదు? బాగుంది, నాకెలా తెలుస్తుంది అంటూ చిరాకు పడ్డాడు రాజారావు. ఆ చిరాకు ఎదురుచూసిన అనిత రానందుకని తెలియని శారదమ్మ అనిత రావడం రాజారావుకిష్టం లేదని భావించి లోలోపల నొచ్చుకుంది. అంతలోనే ఇంటి ముందు కారాగింది. ఇంతవరకు డాక్టర్ సి ఆనందరామం గారి అనిత నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా.
మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.